అందరికీ నమస్తే అండి. ఈయన పేరు ప్రొఫెసర్ రమేష్. అన్నా క్యాంటీన్ గురించి ఆయన ఒక వీడియో మాట్లాడాడు. పేరేం పేరైంది? ప్రొఫెసర్ రమేష్ మాట. ఈ వీడియో విన్న తర్వాత ఇతను చదువుకోలేదు అని మీరే చెప్పేస్తారు. ఒకసారి వినిపిస్తాను చూడండి. ట్వీట్ కూడా ఏం చేశాడంటే, అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజల యొక్క ఆకలి తీరింది, ఇది పేద ప్రజల యొక్క ఆకలిని తీసేసిందని ఏదో పోస్ట్ చేశాడు లోకేష్ గారు. మీరెక్కడ పట్టణాల్లో ఏలూరులో, నిమ్మకూరులో, ఒంగోలు, కడప, గుంటూరులో అన్న క్యాంటీన్లు పెట్టుకొని పేదవాడు ఆకలి తీర్చారా? మీరు గుంటూరు, విశాఖపట్నంలో పెట్టుకొని మీరు పెట్టే 5 రూపాయల కోసం ఇప్పుడు మా గ్రామం ఉంది. మా గ్రామంలో నెక్స్ట్ నియరెస్ట్ అన్న క్యాంటీన్ ఒంగోలు, గుంటూరు ఉందనుకోండి. అక్కడ పోయి రావాలంటే 500 రూపాయలు ఛార్జ్. నువ్వు పెట్టి 5 రూపాయల భోజనం కోసం పల్లెటూరు నుంచి గుంటూరు వెళ్ళి భోజనం చేసి రావాలా? నిన్ను ఎవడు వెళ్ళమన్నాడా? అసలు ఏమన్నా లాజిక్గా ఏమన్నా మాట్లాడుతున్నావా? చదువుకున్న వ్యక్తిగా ఏమన్నా మాట్లాడుతున్నావా? 500 రూపాయలు ఖర్చు అవుతాయా అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయడానికి? ఎక్కడయ్యా మీ గ్రామం? ఎక్కడయ్యా? ఏ ఊరు మీది? నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావు చెప్పు. నీ ఊరేదో చెప్పు. ఆ నియరెస్ట్ అన్నా క్యాంటీన్ ఎక్కడ ఉందో నేను చెప్తా. 500 రూపాయలు ఖర్చు అవుతా పోయి రావడానికి. నిన్నెవడు వెళ్ళమన్నాడు? లేనోడు తింటాడు. మీరు ప్రొఫెసరా? మీరు ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులా? అలా మాట్లాడుతున్నారు అసలు? ఎక్కడో ఒంగోలు, గుంటూరు, వైజాగ్లో అన్నా క్యాంటీన్లు పెట్టారా? సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతున్నావు అసలు? ఒక ప్రొఫెసర్గా మాట్లాడుతున్నావా? తెలివి ఏమన్నా ఉందా? ఎందుకా బతుకు? ఎందులోనే దూకి సెత్తే కాదా? రాష్ట్రాన్ని పట్టిన పేడ వదిలిపోద్ది. 10 మంది భోంచేత్తు ఓర్చుకోలేమా? పైగా మన ప్రొఫెసర్లమా ఇక్కడ? పేరుకు ముందు మళ్ళీ ప్రొఫెసర్. అదొక దరిద్రం. ఈ మెట్ట తెలివితేటలతో నువ్వు ప్రొఫెసర్ ఎట్టావో మాకు అర్థం కావట్లా. ఏ గ్రామం నుంచి ఎక్కడికి వెళ్తానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది వెళ్ళొస్తానికి? నువ్వు బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించాలన్నా సరే ఒక పక్క 250 రూపాయలు అవుతావు. సరే 250 రూపాయలు వేసుకో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు? అంటే నువ్వు రాజమండ్రిలో ఉండి నువ్వు భోజనం చేస్తానికి గుంటూరు వెళ్తావు బస్ ఎక్కి? బుర్ర ఏమన్నా పని చేస్తున్నా నీకేమన్నా? బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు ప్రొఫెసర్వా? మళ్ళీ చదువుకున్న వ్యక్తివా? నువ్వు అందరికీ పాఠాలు చెప్తావా? ప్రభుత్వ విధి విధానాల గురించి నువ్వు మాట్లాడే వ్యక్తివా? నీకు అసలు తెలివితేటలు ఉన్నాయా? తీసే ముందు ఆ ప్రొఫెసర్ అని చెప్పేసి అని తీసి పడే. నీకు సెట్ అవుతుంది. అన్నింటిపైన విష ప్రచారమే. 10 మంది భోజనం చేస్తే మనం చూడలేం. 10 మంది తింటుంటే మనం చూడలేం. ఏం చెప్పింది ప్రభుత్వం? ఏం చెప్పింది? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసేప్పుడు ఏం చెప్పారు? తెలీదు నీకు? లేనోడు తింటాడు. నిన్ను వచ్చి తినమని చెప్పేసి అన్నారా? నువ్వు బస్ ఛార్జీలు కట్టుకో, 500 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి తినేసా అని చెప్పేసి అని చెప్పారా? ఆ సమయానికి లేనోడు తింటాడయ్యా. లేనోడికి అదే మహాప్రసాదం. ప్రతి దాని మీద విష ప్రచారమే, దీని మీద కూడా. కొంచెం లాజిక్గా ఆలోచించు. అన్ని చోట్ల ఉన్నాయి కదా అన్నా క్యాంటీన్లు, అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఉన్నాయి కదా. మీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళడానికి 500 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతాయా? ఏ మారుమూలలో ఉన్నావు నువ్వు? అసలు రాష్ట్రంలోనే ఉన్నావా? తెలుగుని మాట్లాడుతున్నావా? తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా? కాస్త బుర్ర ఉపయోగించు. విషం కక్కాలని డిసైడ్ అయిపోయావు నువ్వు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమో ఈడు ప్రొఫెసర్ అంట, వయసులో పెద్దవాడివి, ఆడివిడి అంటానని చెప్పేసి ఎందుకు అంటానంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టి కొద్దిగా సంస్కారవంతంగా ఇవ్వాలంటే విషం అంతలా విషం చిమ్మేయద్దు. తినేవాళ్ళు తింటారు, బలవంతం లేదు. నచ్చినోడు తింటాడు, లేనోడు తింటాడు. లేనోడికి అదే మహాప్రసాదం. నువ్వు ఎక్కడో కూర్చొని కొంపలో కూర్చొని నేను 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలంటే నిన్నేవాడు వెళ్ళమన్నాడయా? పేరుకి ప్రొఫెసర్లో అందరికీ పాఠాలు చెప్పేయడమే, అన్ని విషయాలపైన మనం విశ్లేషణ చేసేయడమే. నువ్వు చేసే విశ్లేషణ అంటే ఇదా? నాకు ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయి వీడమ్మా వీడి ప్రొఫెసర్ అట. పైగా మనం తోకూరు తగిలి తీసుకోవాలి ప్రొఫెసర్. ఎందుకు అంత చదువుకుని ఏం ఉపయోగం? 4 తీసుకోవడానికి పనిచేది నీ చదువు. నీకన్నా నిశానిగాలు బెస్ట్. వాళ్ళు నయం నీకన్నా 100 రెట్లు నయం. నిశానిగాలు నీకన్నా 100 రెట్లు నయం. ఎవరైనా భోజనం చేస్తుంటే వాళ్ళు తినకూడదనో లేదంటే అది నాశనం అయిపోవాలనో అది పెట్టకూడదని చెప్పేసి అని అనరు. మనం పెద్ద పెద్ద చదువులు చదివేసుకోవాలా. 10 మంది భోజనం చేస్తే మనం చూడలేము. దానిపైన కూడా విషయం కక్కియాలా? అరే 500 రూపాయలు అనగా నాకు ఫీజులు ఎగిరిపోయి. నువ్వు పక్కా పేటీఎం బ్యాచ్. నాకు అర్థమైపోయింది. నాకనే కదా నీ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది.
మొదట్లో స్పందించకూడదు, ఎందుకులే పోనేలా అని చెప్పేసి అనుకున్నాను, స్పందించకూడదు, అలాగే వాగుతూ ఉంటాను అని చెప్పేసి. కానీ మీరు 10 మంది భోజనం చేసి అన్నా క్యాంటీన్ల పైన కూడా విషం చిమ్ముతూ ఉంటే ఇంకేమన్నా మిమ్మల్ని మనుషులుగా పోల్చడం కూడా దండగా. మనుషులతో పోలితే మాకు సిగ్గు, మళ్ళీ పశువులతో కూడా పోల్చలేం. పశువులకు కూడా మీ లక్షణం ఉండదు, అవి కూడా అనుకో. పశువుల కంటే ఘోరం, అంతకన్నా దిగజారిపోయి ఉంది, బాగా దిగజారిపోయారు అంతే. విషయంగా అక్కడ కనీసం లాజిక్ ఉండాలి కదా. 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు? ఒంగోలు నుంచి గుంటూరు ఎంత దూరం? ఇంచుమించు 100కు పైన వచ్చింది అనుకుంటా, ఒక 100-120 కిలోమీటర్లు వచ్చింది. ఆ మధ్యలో ఎక్కడ కూడా అనాకంటి లేవా, నీరెస్ట్ లేవా? మీ గ్రామానికి దగ్గర నీరెస్ట్ అవి ఏంటి 120 కిలోమీటర్లా? మీరు ఎక్కడన్నా గుంటూరు దగ్గర అనుకోపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ అనాకంటి లేవా? నువ్వేమన్నా మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా అసలు? వద్దు, విషం చెమ్మొద్దు, ఇంకెక్కడితో కట్టి పెట్టేయండి. ప్రొఫెసర్లుగా మన పెద్ద పెద్ద తోకలు తగిలిచ్చేసుకొని ఉన్నతమైన చదువులు చదివేసి ఇలాంటి లేకి మాటలు మాట్లాడితే నువ్వు నిజంగా చదువుకున్నావు అని చెప్పేసి నేను అనుకోను. చదువుకున్నావు అనుకుంటా. చదువుకున్న వ్యక్తి అవడానికి కూడా ఎంత సిల్లీగా మాట్లాడతావు. ఎన్ని తెలివితేటలు లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు. నమ్ముతారా? కనీసం జనమన్నా నమ్మాలిగా. ఎవరిని కూడా పనిగట్టుకొని ప్రభుత్వం మీ గ్రామాల్లోంచి అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పట్లా. క్లియర్గా నచ్చినోడు తింటాడో లేనోడు తింటాడని చెప్తుంది. ఆ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఆ సమయానికి అక్కడ ఎవరుంటే వాళ్ళు తింటారయ్యా. దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారా? తింటారు. లేనోడు తింటాడు. 5 రూపాయలకు దొరుకుతుంది మహాప్రసాదంగా తింటారు. నీళ్ళకి బలిసి కొట్టుకున్న వాళ్ళకి కాదుగా, బలిసిన వాళ్ళకి కాదండి అన్న క్యాంటీన్లు, లేనోడికండి. మనం లక్షల జీతాలు చేసుకొని ప్రొఫెసర్లుగా చలామణి అయిపోతూ ఒక పక్కన పేమెంట్ తీసుకుని నెలమన్నాడు అన్నా క్యాంటీన్కి. ప్రభుత్వం చెప్పింది నీలాంటి కోసం అని చెప్పేసి అని. ఏమయ్యా రమేష్, నువ్వు అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఎందుకు పోయిందని చెప్పి అడిగిందా? అడుగుతారా? 500 రూపాయలు ఖర్చు వద్దా రానిపోను. కారు వేసుకుని వెళ్తావు పోనీ, సరే కారు వేసుకుని వెళ్ళా కూడా అంత అవుతావు, కారు వేసుకుని వెళ్ళగానే అంత అవ్వదు. ఇంక హెలికాప్టర్లో వెళ్తారన్నమాట. సార్లు మీరు బలిసిన వాళ్ళు కదండి, ఎలా వెళ్తారండి? 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎలా వెళ్ళి వస్తారు మీరు? ప్రొఫెసర్లు రాష్ట్రం మీలాంటి వ్యక్తులు ఉండడం వల్ల నాశనం అయిపోయింది. దరిద్రులు, రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మీరంతా కూడా. పచ్చిగా చెప్పాలంటే పనికి మాల సవట్లు. పెద్దవాడివి కాబట్టి ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేకపోతున్నా. దరిద్రుడివి. నీ అంత నీచ నికృష్టుడు ఈ భూప్రపంచంలో ఇంకొకటి ఉండడం. మా ఏపీలో పుట్టడం అంతకన్నా దరిద్రం. దయచేసి రమేష్ గారు ఇలాంటి మాటలు మాట్లాడమాకండి, రిక్వెస్ట్ అనుకోండి.